గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ఊపిరి పోద్దామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్తో కలిసి ఎడ్యుకోజ్ స్కూల్లో ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి గ్రామంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లడానికే సీఎం కప్ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. చదువుతో పాటు వివిధ రంగాల్లో విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తున్న ఎడ్యుకోజ్ పాఠశాల డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని గుంటి యాదమ్మ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో మంత్రి పాల్గొని ప్రారంభించారు. సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ లో ఫస్ట్ ఎడిషన్ లో 3.5 లక్షల మంది పిల్లల్ని నేషనల్ లెవెల్ ఆడిపించేంత వరకు పిల్లల టాలెంట్ ని గ్రామ స్థాయికి వెతికి తీసి అక్కడి నుంచి తీసుకొచ్చి మండలంకి నియోజకవర్గానికి, అక్కడ నుంచి జిల్లాకి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. చెప్పలేదు ఈ రోజు కిరణ్ గారు పిలిచారు. ఈ కనిపించిన 50-100 మంది పిల్లల్లో రేపు పొద్దున ఎవరైనా ఖచ్చితంగా ఆడేటోడు తయారైతే ఈ దేశానికి ఆడేటువంటి అవకాశం రావచ్చేమో, ఈ పిల్లల్ని చూస్తే గుర్తుపట్టేసి పికప్ చేద్దామేమో అనేటువంటి కాన్సెప్ట్ రావడం జరిగింది. వర్తున్న ప్లేయర్స్ ని వెతికి తీసేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు భగవంతుడు నాకు ఇచ్చింది.